హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రభాకర్. మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఏంటంటే ఎవరైతే ఇంటర్ చదువుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అనేది ఇంటర్ చదువుకొని నెక్స్ట్ ఫర్దర్ స్టడీస్ కోసం ఇంకా మంచి చదువులు చదువుకోవాలి అనుకునే వాళ్ళ కోసం కేంద్ర ప్రభుత్వం అనేది ఒక స్కీమ్ని అయితే తీసుకురావడం జరిగింది. ఆ స్కీమ్ పేరు వచ్చేసి విద్యాలక్ష్మి అనే స్కీమ్ తీసుకురావడం జరిగింది. ఈ స్కీమ్ ద్వారాగా ఎవరైతే ఇంటర్ చదువుకొని ఇంకా ఫర్దర్గా ఇంకా మంచి చదువులు చదువుకోవాలి అనుకునే వాళ్ళు ఉండి వాళ్ళకు పెట్టుబడి అనేది లేక, అంటే చదువుకోవాలని ఉంటుంది, కాకపోతే దానికి సంబంధించిన అంత అమౌంట్ అనేది చాలామంది దగ్గర ఉండదు. వాళ్ళకేంటంటే కేంద్ర ప్రభుత్వం కొన్ని సంస్థలను లింకప్ చేసుకోవడం ద్వారా లోన్ రూపంలో అయితే 4 లక్షల రూపాయల వరకు లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాన్నే విద్యాలక్ష్మి స్కీమ్ అని అయితే పెట్టడం జరిగింది. ఈ విద్యాలక్ష్మి స్కీమ్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఆల్రెడీ ఈ ఎడ్యుకేషన్ లోన్స్కి సంబంధించిన చాలా సంస్థలు ఉన్నాయి. అయితే ఈ ఎడ్యుకేషన్ లోన్ కావాలంటే ప్రతి బ్యాంక్ చుట్టూ తిరుగుతూ ఉండాలి. అలా కాకుండా కొన్ని ప్రైవేట్ సంస్థల ద్వారాగా, అంటే ఇప్పుడు మనకు సంబంధించి ఎన్ఎస్డిఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన కంపెనీ ఒకటి ఉంది. అయితే మనకు అది దాదాపు ఎన్ఎస్డిఎల్ అందరికీ తెలిసిందే. ఆ సంస్థ ద్వారాగా మనకేంటంటే ఈ విద్యాలక్ష్మి స్కీమ్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ స్కీమ్లో భాగంగా ఇంటర్మీడియట్ ఖచ్చితంగా కంప్లీట్ చేసి ఉండాలి, మంచి మార్కులు వచ్చి ఉండాలి. ఇంటర్ చదువుకున్నామని కాదు, మంచి మార్కులు కూడా వచ్చి ఉండాలి. దాంతోపాటు దీంట్లో మనకి దాదాపు విద్యార్థులు భారతీయ పౌరులుగా ఉండాలి. దరఖాస్తుదారులు 10వ తరగతి కంప్లీట్గా పాస్ అయి ఉండాలి. ఒక మంచి పర్సంటేజ్ వచ్చి కూడా ఉండాలి. అలాంటి వాళ్ళకి మాత్రమే వీళ్ళు 4 lakhs వరకు లోన్ ఇస్తారన్నట్టు. దాని తర్వాత ఇది విదేశాల్లో చదువుకోవడానికి కూడా ఈ లోన్ అయితే యూజ్ అవుతుంది. చాలా తక్కువ వడ్డీ రేటుతో వీళ్ళు ఇస్తున్నారు లోన్ అనేది. ఇక్కడ కేవైసీ పత్రాలు చూసుకున్నట్టయితే పాస్బుక్ ఉండాలి, గత 6 నెలల బ్యాంక్ పాస్బుక్ స్టేట్మెంట్ ఉండాలి. దానికి సంబంధించిన ఏదైతే 10వ తరగతి 12వ తరగతి అంటే ఇంటర్ మార్క్ షీట్లు అయితే ఖచ్చితంగా ఉండాలి. గ్రాడ్యుయేషన్ కోర్సులకి ఫీజు వివరాలతో, అంటే మీరు ఏదైతే గ్రాడ్యుయేషన్ చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన ఫీజు వివరాలు కూడా సమర్పించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు తెలియాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే అక్కడ అప్లై కూడా చేసుకోవచ్చు. ఒక విషయం మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. మీరు లోన్కి అప్లై చేసిన తర్వాత ఎవరైనా కాల్ చేసి మీరు రిజిస్టర్ చేసుకున్నారు, మీకు లోన్ ఇస్తాము, మీకు 4 lakhs ఇస్తాము లోను, మీరు ఫస్ట్ 50,000 కట్టాలి అని కానీ, లేకపోతే 20,000 కట్టాలి అని కానీ ఎవరైనా అంటే అలాంటి లోన్ అయితే మీరు అలాంటి అమౌంట్ అయితే మీరు ఎలాంటి అమౌంట్ కూడా పే చేయబోకండి. ఎందుకంటే లోన్ ఇస్తే వాళ్ళు అఫీషియల్గా ఏదన్నా దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కటింగ్స్ ఏమైనా ఉంటే వాళ్ళే కట్ చేసుకొని ఇస్తారు. అంతేగాని ఎవరైనా కాల్ చేసి మీరు రిజిస్టర్ చేసుకున్నారు పలానా సంస్థలో, మీరు ఇంత అమౌంట్ కడితేనే మేము లోన్ ఇస్తామని ఎవరైనా అడిగితే అవన్నీ ఫేక్. ఎలాంటి అమౌంట్ కూడా మీరైతే పే చేయబోకండి. వాళ్ళు ఇస్తే తీసుకోండి, అంతేగాని ఎలాంటి అమౌంట్ కూడా పే చేయబోకండి అన్నట్టు. ఇది ఫ్రెండ్స్, ఈ స్కీమ్కి సంబంధించిన డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి కూడా మీరు పూర్తిగా చూడొచ్చు. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.